ఒక దొర ఇండియాకి వచ్చాడంట. ఒక దొర ఇండియాకి వచ్చిన వెంటనే ఆయనకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆ దొర ఇండియాకి వచ్చిన వెంటనే పల్లెటూరులోకి వెళ్ళాడంట. పల్లెటూరులోకి వెళ్ళిన వెంటనే కుక్కలు, బాతులు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ చూసి, ఓ ఎంత బాగుంది, అరే ఎంత బాగుంది, ఇవన్నీ తీసిరా మన ఫామ్లో పెట్టు, మనం పెంచుకోదాం. అలాగనే సార్ అన్నీ పెట్టారంట. సడన్గా ఒకరోజు ఆయన రోడ్లో వాకింగ్ వెళ్తా ఉంటే బురద అంట. ఆ బురద మధ్యలో బొర్ర అని తిరుగుతుందంట. ఏంటది బురదలో తిరిగేది? గట్టి చెప్పండి. పంది. అది ఎట్లా ఉంది? నల్లగా అని బుర్రలో ఎంజాయ్ చేసుకుంటా ఉందంట. ఈ దొర చూసి, నాకు ఆ పంది చాలా నచ్చినది, నాకు ఆ పంది కావాలి. ఆ దాసుడు ఏం చెప్తాడు? రైట్ సార్, మీరు డబ్బులు ఇస్తారు, మీకు ఏం కావాలో ఇస్తాం, తీసుకొచ్చి కడిగి మంచిగా దానికి కుక్కకేస్తున్నట్టు టై చేసి తీసుకొచ్చాడంట. ఆ పందిని ఆయన గార్డెన్లో ఫామ్లో పెట్టుకున్నాడంట. నెక్స్ట్ రోజు ఆ పందిని బయటికి వాకింగ్ తీసుకెళ్తున్నాడంట. ఆ పంది ఎక్కడ గబ్బు కనిపిస్తుంది, బుర్ర అంటే దీనికి ట్రైనింగ్ అని చాలా కాలం రోజు ట్రై చేశాడంట. ఒకరోజు ఆయన వెళ్తా ఎవరో తెలిసిన ఆయన ఉంటే రోడ్లో నిలబడి మాట్లాడుతున్నాడు. అప్పుడే పక్కన నాలా ఉంది. పందికి ఎక్కడ లేని సువాసన, అబ్బా నా స్థలం, నా ఏరియా. ఈరోజు అంటారు చూడండి, చాలామంది దేవుని బిడ్డలు అంటారు, ఇంట్లో ప్రార్థనా వాక్యం అంటే ఎక్కదో. సడన్గా లోక స్నేహం, ఆ క్లబ్బు, ఆ ఫ్రెండ్స్, మన గ్యాంగ్ రా, మన జీవితం రా. ఏం చేశాడు తెలుసా ఆ పంది ఏం చేసింది తెలుసా? ఈయన చేతుల్లో ఉండి నిలబడి మాట్లాడుతూ ఉంటే తెంపుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఆ బురదలోకి దూకి బుర్ర తిరుగుతూ దొరుకుతుందంట. ఈ దొర మనసు చాలా పగిలిపోయాడు. నేనేం తక్కువ చేశాను నా పంది పిల్లకి? ఏం తక్కువ చేశాను? మంచిగా చూసుకున్నా, మంచిగా నాతో పాటు బెడ్లో పడుకుని పెట్టుకున్నా, మంచిగా ఆహారం పెట్టా, కావాల్సిన కోరిని అన్నీ ఇచ్చా, అడిగి ఆశపడేదంతా ఇచ్చా. కానీ ఈ పంది పిల్ల నేనంటే నీ ఇష్టం లేదు, నా దగ్గర ఉండనంటుంది. ఎక్కడన్నా లింక్ అవుతుందా మనకి? ఎక్కడన్నా గుర్తుందా? కొంచెం పెంట గొప్ప పనికి మాలిన వారమే. గబ్బు పాపపు జీవితం. మనం ఇంకా పాపులమై ఉండేటప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆ పాపలు ఉన్న మనల్ని తీసుకొచ్చి కడిగి పరిశుద్ధపరిచి అంతా చేసి చక్కగా ఆయన బిడ్డలుగా ఆయన పక్కన పెట్టుకుంటే, పాపం కనబడినంటే మరలా పరిగెత్తి, నాకు అక్కడే ఇష్టం, నువ్వు వద్దు, నాకు నువ్వు వేస్ట్, నువ్వు నాకేమిచ్చావు, ఇంకా ఇక్కడ చూడు, ఈ గబ్బు చూడు ఎంత బాగుందో. ఆయన ఎంతో బాధపడతామంటే అక్కడ ఒక డాక్టర్ వచ్చినాడంట. ఆ డాక్టర్ అన్నాడంట, సార్ దొరా, నాకు ఒక ఐడియా ఉంది. అఫ్కోర్స్ ఇది రియల్గా నాట్ పాసిబుల్, కానీ కథ కదా చెప్తున్నా. నాకు ఒక ఐడియా ఉంది. ఈ పంది బుద్ధిని మారుస్తే ఈ పంది మీ దగ్గర ఉంటుందండి. ఈ పంది గబ్బు దగ్గరికి వెళ్ళకూడదంటే గొర్రెలు ఉన్నాయి కదా మీ దగ్గర, ఆ గొర్రె మనసు తీసి గుండె తీసి పంది గుండెతో మారుద్దాం. ఆ గొర్రె మరణిస్తుందేమో కానీ ఆ గొర్రె బదులుగా ఈ పంది బ్రతుకుతుంది. కానీ ఈ పంది మరలా వెళ్ళి ఆ బురదలో ఉండదు. గొర్రె ఎప్పుడన్నా బురదలో ఉంటుందా? తీసుకెళ్ళి వేసి చూడండి ఏం చేస్తుందో. వెంటనే ఎంత ఫాస్ట్గా దూకుతుందో దూకి బయటకు వస్తుంది. ఆయన అన్నామంటే ఈ ఐడియా ఏదో బాగుందే, చేయండి అయ్యా సర్జరీ అన్నారు. ఆ సర్జరీ చేసిన తర్వాత ఈ పంది గుండె గొర్రె గుండెతో మార్చబడిందంట. దాని తర్వాత మరలా వాకింగ్కి తీసుకెళ్తున్నాడు. కావాలనే గబ్బు పక్కకి తీసుకెళ్తున్నాడు. గబ్బు పక్కకి తీసుకెళ్ళి పో పుంజారా అడిగా కదా, తీసుకో అంటే నాకు వద్దు. ఈరోజు మన జీవితంలో కూడా నిజంగా మన పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బయట కాదండి. బయట నేను క్రైస్తవుని నేను చెప్తాం కాదండి. బయట నేను భక్తుడిని విశ్వాసిని నేను చెప్తాం కాదండి. మన హృదయం మార్చబడాలి, మన హృదయం నూతనపరచబడాలి. పాతవి గతించడం సమస్తం నూతనమైన అంటే క్రొత్త గుండె. అందుకని దేవుడు చెప్తాడు, నేను నీ రాతి హృదయాన్ని తీసి ఏమంటున్నాడు, మాంసపు హృదయాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. అంటే ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్, ఇది తీసేస్తున్నాను, అది పెడతాను.
ఈరోజు అది చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం జీవితంలో ఎలాగ జీవిస్తున్నాం? వాట్ ఈస్ దట్ వీ బ్రీత్ ఇన్?